గారు బీజేపీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే సరే మీ పార్టీలోకి ఎవరు వచ్చిన దాఖలాలు అయితే లేదు కానీ బట్ అంటే అందరూ ఒక పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చిన దాఖలు అయితే లేవు కానీ మీరు కూడా ఆహ్వానించే పరిస్థితి గతంలో మీరు కూడా దానికి తెరలేపినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో నిజంగా ఈ ఫిరాయింపుల చట్టం గురించి కానీ ఈ ఫిరాయింపుల మీద కానీ మీరేం మాట్లాడతారు? ముందుగా యువ ప్రేక్షకులు మరియు వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు పాశుపతి గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ మనము కొన్ని విషయాల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడేటువంటి సందర్భం ఉంది. సరే వారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మేము బీజేపీ, మీరు ఒక మాట అన్నారు బీజేపీకి పరిస్థితి రాలంటే ఈ నిజంగా కూడా రాలేదు కాబట్టి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ఒకవేళ ఎక్కడన్నా వచ్చినా కానీ మా పార్టీతో కలిసి వచ్చారు, వేరే పార్టీ మేము కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇట్లాంటి సందర్భాలు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి రాలేదు. స్వాగతిస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చట్టాన్ని చేసినటువంటి కాంగ్రెసే దీన్ని లోపాయకారంగా మొదట్లోనే చేసింది. అదే అంటున్నాను. ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వం 1967లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోలేకపోతుంది. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఉనికి పోడగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తన ఉనికిని తను కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి లోపాయకారంగానా లేదా వాళ్ళ పార్టీకి అనుకూలంగానా చేసినటువంటి చట్టం ఏది 1985లో చేసిన చట్టంలో షెడ్యూల్ 10 ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి షెడ్యూల్లో ఎన్ని ఏం చేసినా కానీ చివరికి ఎవరికి అధికారం ఉందిరా అంటే కోర్టుకి ఎలాంటి అధికారం లేదనేటువంటి అంశం వాళ్ళు పొందుపరిచారు. ఇలా వీళ్ళ కోర్టు చెప్పినా లేదా అన్నవై వాళ్ళ పార్టీ వై కోర్టుకు వచ్చినా వాళ్ళకి తెలుసు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది తెలుసు, మమ్మల్ని కోర్టు ఏం చేయలేదు, ఆయన ఆల్రెడీ ఇండైరెక్ట్ గా మాకు ఇంటి ఇచ్చేసి ఇంకో బెంచుకోతాను కాబట్టి కోర్టు ఏం చేయలేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ లోపాయకారి ఒప్పందం వాళ్ళకి తెలుసు, పార్టీ యొక్క ఆలోచన విధానం తెలుసు. వీళ్ళు ఒకటే ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాప్ టార్గెట్లా, ఎందుకంటే వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు, అన్న కూడా అన్నాడు, బీఆర్ఎస్ నాయకులు అన్న కూడా అన్నాడు ఏమని, మేము చట్ట ప్రకారం తీసుకున్నాము, అన్న ముందు మీరు 5 మందే తీసుకురే, 5 మంది 6 నెలలు గసాంచిన తర్వాత మళ్ళా మీకు అవసరమైనటువంటి 2/3 మెజారిటీ వచ్చినాక చేతులు లేపారు. మేము సత్యహరిశ్చంద్రుడు నాయన మేము తప్పు చేయలేదు, దొంగలం కాము అన్నారు. ఇలా వీళ్ళ పరిస్థితి అది. 7-8 మంది పోయారు. ఇలా వీళ్ళు కూడా మేము దొంగలం అని 4 డిస్కస్ చేస్తాం. మళ్ళీ అందరూ వచ్చినాకే కాదు పై చట్టం ప్రకారమే పోయినాం అనే మాట మాట్లాడతారు. ఈడ మనం అన్ని గమనించాల్సినటువంటి విషయం ఒకటే, ఎవరైతే ఈడ పూర్తిగా నష్టపోతుంది ఎవరంటే ప్రజలు. ఒక పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఆ పార్టీ ప్యానెల్ మీద నిజంగా కూడా చెప్పుకోవాలంటే వ్యక్తిగత ఓటు కన్నా పార్టీ గుర్తు మీద గెలిచే అవకాశాలు 99% ఉంటాయి. 1% మాత్రమే వ్యక్తిగత గుర్తింపుతో గెలిచేటువంటి 99% ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీకి ఉన్నటువంటి గ్రౌండ్ ఎక్కడి నుంచి ఉంది, ఎట్లా ఉంది, ఆ పార్టీ అధినాయకుడు ఎవరు అనేటువంటి అంశం చూసి ఏం చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద రావడం, మళ్ళీ గెలిచిన తర్వాత అదే పార్టీ వెంటనే టికెట్ ఇవ్వడం. ఈ నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల హిస్టరీలు ఎప్పుడు జరగలేదు. ఇన్ని సంవత్సరాలు దానం నాగేందర్ జరిగినంత మ్యాజిక్ నాకు తెలిసి ఈ రాజకీయ చరిత్ర ఎవరికి జరగలేదు. దాని మీద ఎంత షార్ట్ పీరియడ్ లో జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక విషయం, భారతీయ జనతా పార్టీలో మనం ఒక కీలకమైనటువంటి అంశం తీసుకుంటే రాజ్యసభ సభ్యుల్లో కూడా అట్లాంటి మార్పు జరిగినప్పుడు వెంకయ్య నాయుడు గారు వెంటనే నిర్ణయం తీసుకొని 3 నెలల లోపలనే సస్పెండ్ చేశారు వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కొంత పార్టీలకు లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సిద్ధాంతపరంగా నడుస్తున్నటువంటి పార్టీ. ఈ 2 పార్టీలు కూడా అవకాశవాది పార్టీలు. ఎవరికి ఎట్లా ఉంది ఏముంది, ఇప్పుడు వీళ్ళకి ఇదే కొంత సమయం కాలయాపన దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అనుకునేటువంటి 2/3 మెజార్టీని ఎవరెవరిని గుంజాలి, ఎట్లా కొనుక్కోవాలా, బెదిరియాలా, భయపట్టియాలా అది చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు 5 మంది ఉన్నప్పుడు టైం తీసుకుని 6 నెలలు టైం తీసుకొని వాళ్ళ ఫిగర్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఇది ఉన్నారు. ఇంకోటి కోర్టు అనే విషయం వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇలా జరిగినటువంటి ఎప్పుడైతే షెడ్యూల్ 10లో సవరణ జరిగినప్పుడు అందులో ఒకటే లొసుగు ఏముందంటే ఏ అధికారం తీసుకోవాలన్నా స్పీకర్ తీసుకోవాలి. స్పీకర్ ఎవరు? వీళ్ళ పార్టీ స్పీకర్ బయట అయినా కాదు, వీళ్ళ పార్టీ మనిషి. ఆయన గట్టిగా మాట్లాడనుకో నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి పదవో లేదా మంత్రికో నెక్స్ట్ దాంట్లో ఉండేటువంటి భావనలో ఆయన ఉంటాడు. ఆయన ఖాళీ కేసు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ముఖ్యమంత్రి ఎటు తల ఊపితే అటు ఊపాల్సినటువంటి బాధ్యత. ఏమాత్రం తల ఇటు ఊపినా కానీ ఏదో గడబడైతున్నటువంటి భావనలో ఖాళీ ఆ స్థానానికి గౌరవించి కూర్చుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా ఆడే కీలు బొమ్మ పదవి అది. ఇక అట్లాంటిది కాంగ్రెస్ పార్టీని కాదని వాళ్ళ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు అనర్హత వేటుకేసి ఇక మళ్ళీ అది మనం అనుకుంటున్నాం ఏదో ఏమీ జరగదు. బై ఎలక్షన్లు అనేది లేదా ఇంకోటి జరగడం అసాధ్యం. వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఆటోమేటిక్ ఉంటుంది. సందర్భం రాగానే ఎవరు ఎట్లా చెప్పాలి అలా చెప్తారు, ఎవరు
100%. అంటే మనం మొన్నటికే చూస్తున్నాం. ఒక మీ చిన్న ఇద్దరు ఉదాహరణ మ్యాచ్ చూద్దాం. ఫిక్సింగ్ వల్ల ఆమె బయటకు వచ్చిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సార్ నేను చిన్న ఉదాహరణ చెప్తారా ఇవాళ మొన్న మనం చూసుకున్నాం మన కళ్ళ ముందర జరిగింది. అందరం బ్రేకింగ్ న్యూస్ వేసినాం ఏమని జన్వాడ ఫామ్ హౌస్ కూలుతుందని ఇప్పటిదాకా కూలలేదు. కూలలేదంటే దానికి సంబంధించి ఆయన కొంచెం ఒక అడ్డుకట్టేసాడు. ఏది నాది కాదు నా ఫ్రెండ్ది, నేను లీజు తీసుకున్నాను, అడ్డుకట్టేయడం వల్ల దాన్ని కూడా ఆలోచన చేయాలి కదా. ఏదన్నా ఉండని ఆయనది కాదు అన్నప్పుడు ఆయన ఎంత ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు, ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు. దానికి తోడు మళ్ళా నిన్న మొన్న 3-4 రోజుల్లో రంగనాథ్ గారు ఒక కొత్త స్టేట్మెంట్ ఏమని, ఆల్రెడీ ఉన్నోళ్ళు మీరు ఎప్పుడు ఆక్యుపై అయిపోయిన వాళ్ళు మీరు సెటిల్ అయి ఉన్న వాళ్ళని మేము గులగొట్టాం. కొత్త రాజకీయం స్టార్ట్ అయ్యింది. ఈ రెండు పార్టీల యొక్క లోపాయికార ఒప్పందం కనబడుతుంది కదా. ఎందుకంటే నేను నిర్మమాటంగా ఎవరికి సంబంధం లేదు, ఏ పార్టీ లేదు, ఏ నాయకులు అందరు కొడతాను. మళ్ళీ తిరుపతి రెడ్డి ఉంది కదా అందులో, ఇప్పుడు ముఖ్యమంత్రి నోటీస్ ఇచ్చిండు. నేనేమంటున్నా ఆయన మళ్ళీ ఏమంటుండు, కొత్త వాళ్ళదే గులగొడతాము. మళ్ళీ అదేమో కొత్త వాళ్ళదా ఎన్కన్వెన్షన్ ఎప్పటిది 10 ఏళ్ళది, 10 ఏళ్ళ క్రితం. అంటే 10 ఏళ్ళది గులగొట్టొచ్చును. 10 కాదు 14 ఏళ్ళది. సరే 14 ఏళ్ళ ఇన్కన్వెన్షన్ కొట్టేసినప్పుడు నీకు అది అర్థం కాలే, అది పాతది కదా. ట్యాక్సులు వచ్చే మీరే పర్మిషన్లు ఇచ్చారు, కరెంట్ బిల్లు వసూలు చేసారు, అన్ని చేసారు. ఇలా మళ్ళీ ఏంది, రేవంత్ రెడ్డి తమ్ముంది ప్రాపర్టీ కాపాడాలి, ఉన్నోంది కొంతమంది కాపాడాలి, ఎంఐఎం వాడు ముందే లొల్లి పెట్టుకుంటున్నాడు, వాడు అల్టిమేట్ ఇచ్చిండు. బహదూర్పుర ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తున్నాడు, సర్వే చేయనిస్తలేరు అధికారుల్ని. ఎవరు ఎంఐఎం ఎక్కడ ఉందో అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి సర్వే చేయించిన పరిస్థితి ఉంది. ఇక అంతకు మించి ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కాలయాపన, మొత్తం లోపాయికారి ఒప్పందమే. ఆయన ఒక బాంబ్ వేసిండు, దానివల్ల ఎంత ఆయనకు సఫిషియెంట్ గా రావాలి. ఆయనకి ఏమైపోయిందంటే కాంగ్రెస్ లో ఈయనకి నా ఆధిపత్యం కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి, నాకంటూ ఒక బ్రాండ్ వేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇది ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చిండు. దానిలో చూసిండు. ఇప్పుడు 4 రోజులు మొన్న ఆయన విదేశాలు పోయినప్పుడు ఏమనుకున్నాడు, ఏ రాగానే అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, అన్ని టీవీ ఛానల్ ఇట్లా అన్ని వెళ్ళిపోయినాయి. 10 మందితో రాగదు, ఇంకా వలసలు ఎక్కువ డోర్ ఓపెన్ చేసాము. నిజంగా చరిత్రలా ఎక్కడైనా 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి కండువాలు కప్పుతారు, కాంగ్రెస్ కప్పుతుంది 2 గంటల రాత్రికి. 2 గంటల రాత్రి ఎమ్మెల్సీలు 2 గంటల రాత్రి కాండి. అరే ఏంది మీరు ప్రజాప్రతినిధులు, పబ్లిక్ మధ్యలో ఉండరు, వాళ్ళు ప్రజలు చూస్తున్నారు. ముందట్లెక్క కాదు, ఇలా అవేర్నెస్ అయింది. సోషల్ మీడియా వాళ్ళైతే చేశారు, చేసిన తప్పైన చేస్తున్నారు. ఈ 2 పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయి. నిజంగా చెప్తా ఉన్నా. ఎంతో ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎవరైతే ఒక పార్టీ నుంచి తిరిగి ఇంకోటి వస్తాడో వాడిని రాళ్లతో కొట్టండి, ఓడగొట్టండి అన్నారు. నిజంగా కూడా కొంత మనం చూసినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒకవేళ వీళ్ళు నిజాయితీగా వీళ్ళు రాజీనామా చేసి ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కొంత నమ్మకం ప్రజల్లో ఉంటుంది, ఆ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంటుంది. లేదు కావాల్సినటువంటి పని చేశారనుకోండి, తిరుగుబాటు సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో కాంగ్రెస్ పతనానికి మెల్లమెల్లగా దారులు స్టార్ట్ అవుతాయి. ముందు విద్యార్థులలో వ్యతిరేకత స్టార్ట్ అయింది, తర్వాత ఒక్కొక్క అంశంలో రైతు బంధుల వ్యతిరేకత స్టార్ట్ అయింది, రైతు భరోసా దాంట్లో స్టార్ట్ అయిపోయింది, రైతు బీమా అన్నము దాంట్లో అన్ని రైతులకు సంబంధించిన ప్రతి చాప్టర్లో వెనకాడికి వేస్తూనే ఉన్నాము. 2 లక్షలు ఒకసారి అన్నారు, రుణమాఫీ లేదు, దాంట్లో కూడా వ్యతిరేకత. మెల్లమెల్లగా వ్యతిరేకత వస్తుంది. ఇది వ్యతిరేకత రాకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ 2 బోలు ఈ 2 బోలు అంటాం. అదే పరిస్థితి ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ అవకాశం ఉన్నంత వరకు ప్రజల యొక్క ఆలోచన. వాళ్ళు కూడా ఇప్పుడు 12 మంది మా దగ్గరకు వస్తే 10 మంది ఓడిపోయినారు, మాకు కూడా ఏం లాభం జరగలే వాళ్ళ వల్ల. అరే 10 మంది ఓడిపోయారు.